ఏ రంగంలో ఏమో గాని పాలిటిక్స్ లో మాత్రం వారసత్వం ఉంటే ఆ బలమే వేరు, ఎన్కొచ్చే బలగమే వేరు. అటు క్యాడరు, ఇటు పార్టీ, ఇంకో దిక్కు ఇంటోల పతారా, అన్ని కలిసి వచ్చి రాజకీయాన్ని ఈజీ చేస్తాయి. ఎంత సపోర్ట్ ఉన్నా గానీ ఒక్కోసారి పబ్లిక్ తోని ఓట్లేయించుకొని గెలుసుడు కూడా అటు ఇటే అవుతుంటది. అయినా ఇంతకిప్పుడు ఈ వారసత్వాల ముచ్చటెందుకు ముంగటేసుకున్నానంటే, ఈ ఎంపీ ఎలక్షన్లల్లా నాయనలు పెద్ద నాయనలు ఎన్నుకుండి అలా వారసులను ముంగటికి నడిపించి ఎలక్షన్లల్లా గెలిపించేటందుకు చూస్తున్నారు. మరా లెవలెవలు ఏంది లిస్టు చూడురి. ఎంత పెద్ద లీడర్ అయినా రాజకీయంగా ఎంత పేరెళ్ళినా గానీ వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా పాలిటిక్స్ లో పతార వెంచుకోవాలని చూస్తుంటారు కదా. అట్లనే ఎంపీ ఎలక్షన్ల వారసులను వార్లకు దింపిరు కొందరు పెద్ద లీడర్లు. ఇక ఆ లిస్టులో ఉన్న దాంట్లో మొదలున్నది కడియం సారు. వరంగల్ ఎంపీ బర్ల కాంగ్రెస్ కెళ్లి కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్య ఉన్న సంగతి అందరికి ఎరికే. బిడ్డని ఎప్పటి సందో పాలిటిక్స్ లకు పట్టుకరావాలని చూస్తున్న కడియము ఇదివరకైన ఎలక్షన్ల వరంగల్ పార్లమెంటు, వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ల కోసం బానే తన్నాడిండు. కానీ కాలం కలిసిరాక ఛాన్సులు రాలేదు. ఈసారి ఎట్లనే ఎంపీగా నిలబెడదామని ఫిక్స్ అయ్యి పవర్ల లేకుండా పబ్లిక్ లో పతారమైన కార్ పార్టీకి కంటే కాంగ్రెస్ అయితేనే బెటర్ అని నమ్మిండు కడియం. కన్వాగా అప్పుకున్నాడే ఆల్స బిడ్డకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్నాడు. ఇప్పటికే ఎన్నో ఎలక్షన్లు చూసి గెలిచిన కడియం శ్రీహరి ఇప్పుడు కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేనే. ఇక పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి ఇవన్నీ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ అన్నిట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి అందరిని కలుపుకొని పోతుంటా బిడ్డ గెలుపు కోసానికి అన్ని భుజాల మీద వేసుకొని కష్టపడుతున్నాడు కడియం. ఇంకో దిక్కు సీనియర్ లీడర్ జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఈసారి నల్గొండ ఎంపీగా నిలబడ్డాడు. ఇప్పటికే చిన్న కొడుకు జైవీర్ రెడ్డిని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గెలిపించుకున్నాడు జానా. ఇప్పుడు పెద్ద కొడుకుని ఎంపీగా చేస్తేందుకు చూస్తున్నాడు. ఇక నల్గొండ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే దేవరకొండ, నాగార్జున సాగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలల్లా ఒక్క సూర్యాపేట తప్ప అందరు కాంగ్రెసే కాబట్టి ఇక అందరు సపోర్ట్ తీసుకొని అంతటా తిరిగి ఇద్దరు కొడుకులు పక్కా పదవులు ఉండంత లాడుతున్నాడు. ఇక నాగర్ కర్నూలుకి వెళ్ళి పోతుగంటి భరత్ ఎంపీ బరిలో ముచ్చట ఎరుకున్నదే. మాజీ ఎంపీ, మాజీ మంత్రి పోతుగంటి రాములు ఆయన టికెట్ త్యాగం చేసి మరీ కొడుకు భరత్ కు టికెట్ ఇప్పించుకున్నాడు. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ ఉన్న రాములు ఈ నడమనే కార్ దిగి కమలం కాన్వాగా అప్పుకున్నాడు. ఈసారి ఎలక్షన్లలో పోటీ చేయకుండా బీజేపీకి వెళ్ళి కొడుకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు. బీఆర్ఎస్ పవర్ లేకుండా వాయే మీదికెళ్లి జనాలలో జరంత నెగిటివిటీ ఉండే. మీదికెళ్ళి అటు సెంట్రల్ మోడీ పతారం మొత్తం మోయిపోతుంది కాబట్టి కమలం అయితేనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి కొడుకు ఎంపీ టికెట్ ఇప్పించలే కాకుండా ప్రచారంలో కూడా తెలంగాణ పొద్దాంకని తేడా లేకుండా ముంగడ పడుతున్నాడు. ఇంకో దిక్కు పెద్దపల్లికెళ్లి కాంగ్రెస్ తరపున ఎంపీగా నిలబడ్డాడు వంశీ. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటసామన్మనిగా ఎలక్షన్ల తోటి ఎంట్రీ ఇచ్చిండు. ఇప్పటికే వెంకటస్వామి వారసులుగా వివేక్, వినోద్ ఇద్దరు పేరెళ్ళిర్రు. ఇప్పుడు మూడో తరం లీడర్ గా వివేక్ కొడుకు వంశీ పాలిటిక్స్ లో పాదం మోపిండు. ఇటు నాయన వివేక్, పెద్దనాయన వినోద్ ఇద్దరు సపోర్ట్ ఉండే వరకలా గెలుసుడు పక్కాని ఒక్క తిరిగి నమ్మకంతో ప్రచారంలో జోరు పెంచిండు. విధికెళ్లి స్టేట్ల పవర్లు ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి పబ్లిక్ మన దిక్కే ఉంటారన్న ఆశతోనూ ఉన్నాడు. ఇక వివేక్, వినోదులు కూడా బంపర్ మెజార్టీతోని ఎంట్రీనే ఎగ్దమ్ ఉండాలని కష్టపడుతున్నది. ఇక మరి వారసులను ఎంపీలుగా ఢిల్లీ దోలాలని గల్లీలలో కష్టపడుతున్న ఈ నాయనల కోరికలు ఏం దాకా నిజమైతాయో ఎలక్షన్లు అయినాక తెలుస్తుంది గాని.